హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మసాలా వడలు అనేది పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. కరకర బాగా ఉంటుంది, మసాలా ఫ్లేవర్తో సూపర్గా ఉంది. సూపర్. ముందుగా శనగపప్పు ఒక కప్పు తీసుకున్నానండి. ఆ శనగపప్పు మొత్తం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు ఉంటాయి కదా, అవి వేంపినవి కావు, పచ్చి పల్లీలే తీసుకోవాలి. అవి పావు కప్పు వరకు తీసుకోవాలండి. ఈ పల్లీలు ఎందుకంటే వడలలో చాలా క్రిస్పీగా సాఫ్ట్గా బాగుంటాయండి, టేస్ట్ కూడా. ఆ తర్వాత ఇవి మొత్తము ఒక 3 అవర్స్ పాటు నానపెట్టుకోవాలి. నానపెట్టిన తర్వాత పప్పు చూపించాను కదా చూడండి. ఆ తర్వాత ఆ పప్పు మొత్తం వాటర్ లేకుండా వంపేసుకోవాలండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, ఆ తర్వాత దాల్చిన చెక్క 3 వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసానండి నేను. ఆ తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి 3 హాఫ్ చేసి వేసేసానండి. కచ్చా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తము. ఆ తర్వాత ముందుగా నానపెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, అది కొద్దిగా వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మిగతా పప్పు కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా ఏం ఉండకూడదు. అలాగా కచ్చాగా ఉంటేనే బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోండి. ఆ తర్వాత రెండోసారి కూడా అలాగే చేసేసుకోవాలి. ఆ తర్వాత నేను చూపించిన విధంగా ముద్దకొస్తే సరిపోతుంది. ఆ తర్వాత సన్నగా తరిగిన పుదీనా, సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి అందులో. ఆ తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఆనియన్ అనేది సన్నగా ముక్కలు చేసి వేసేసుకోవాలి. అందులో టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. చూడండి, ఆ విధంగా ముక్కలు చేసుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అవి మొత్తం చాలా బాగా కలుపుకోవాలండి. మనం నీళ్ళేం వాటర్ ఏం అవసరం లేదు అందులో వేయడము. మనం కలుపుతుంటేనే తెలుస్తుంది కదా, మొత్తం పగుళ్ళు ఉన్నాయి. ఆ విధంగా ముద్దకొస్తే సరిపోతుంది. వాటర్ వేయకుండా కూడా ఎంత బాగుందో చూడండి, గట్టిగానే ఉంది పిండి అనేది, చూస్తున్నారు కదా. ఆ తర్వాత ముందుగా తరిగిన ఉల్లిపాయలు అనేది సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఆ తర్వాత గుప్పెడంతా ఆనియన్ మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగంతా, ఆ తర్వాత కొత్తిమీర కూడా అలాగనే మొత్తం వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా మొత్తం వేసేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు రెమ్మలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అవి కూడా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా మనం ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా ఉంటాయండి. క్రిస్పీగా వడలు అనేవి చాలా బాగుంటాయి. మనం చేసేటప్పుడే తెలిసిపోతుంది, ఇండ్లంతా గమాలిస్తుంది స్మెల్ అనేది, చూస్తున్నారు కదా. ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందు వేసుకుంటే వాటర్ లీక్ అవుతాయి, అందుకని తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. మనం వడలు చేసుకుంటాం అనంగా, చూస్తున్నారు కదా. ఆ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. సాల్ట్ తక్కువైతే మళ్ళీ వేసేసుకోవచ్చు. కొద్దిగా పచ్చిమిర్చి తక్కువైనా కూడా సన్నగా పచ్చిమిర్చి ముక్కలు అనేవి కట్ చేసుకొని వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ విధంగా ముద్దకు రావాలండి. ఆ తర్వాత పిండి మొత్తము బాల్స్ లాగా చేసుకోవాలి. చూపించాను కదా, ఆ విధంగా బాల్స్ లాగా చేసుకోండి. అదైతే ఇప్పుడు నేను ఒకటి ఆ చేతిలో వేసుకొని గట్టిగా ప్రెస్ చేయాలి, అప్పుడు మనకు వడలాగా వస్తుంది. ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఇంకొక బాల్ని కూడా అరచేతిలో పెట్టుకొని దాని మీద మనం కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసామంటే వడలాగా అవుతుంది. అలాగ మొత్తం చేసుకోవాలి. అన్నీ చేసుకున్న తర్వాత ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీలో ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో ఇప్పుడైతే చూద్దాం పదండి. చూస్తున్నారు కదా, నేనైతే కొద్దిగా పిండి అనేది వేసాను, హీట్ అయింది. ఆ తర్వాత ముందుగా చేసుకున్న వడలు ఉన్నాయి కదా, అవి కొద్దిగా ప్రెస్ చేసినట్టని పల్చగా ఉండేలాగా వేసేసుకోవాలి. మీకు కొద్దిగా పల్చగా కావాలంటే కొద్దిగా ప్రెస్ చేశారంటే పల్చగా వస్తాయి. చూస్తున్నారు కదా. ఈ వడలకి అనేవి ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. ఆ తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే పైకి కాలుతాయి, లోపల కాలవు సరిగ్గా, అందుకని మీడియంలోనే ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా,
ఆ విధంగా అయిన తర్వాత మొత్తం టర్న్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా మొత్తము వడల్లాగా చేసేసుకోవాలి ముందుగానే. మనం వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం మొత్తం టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా కాలినాయో. ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగనే మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు చూపించాను కదా ఆ కలర్ ఉంటే సరిపోతుంది వడలు అనేవి. చూస్తున్నారు కదా ఎంత బాగా కాలినాయో. అంతే ఫ్రెండ్స్, బాయ్. కరకర బాగా ఉంటుంది, మసాలా ఫ్లేవర్తో సూపర్గా ఉంది. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.